Well, these are the Inside India updates. Let's watch CM Revanth Reddy live. మరి ఆ పర్ఫార్మెన్స్ చూశారు, లబ్ధిదారులతో మాట్లాడారు. కొద్దిసేపట్లో వేదికపైకి వేయించేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవనీయులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డి శ్రీధర్ బాబు గారు, గౌరవనీయులైన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులైన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఇంకా ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం అండ్ గవర్నమెంట్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ సభకు అధ్యక్షత వహిస్తారు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు. కాటమయ్య రక్షణ కవచాన్ని ఆవిష్కరించి కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రత్యక్షంగా ఎట్లా ఉపయోగపడుతుందో ఆ గీత కార్మికులతో మాట్లాడి మరీ వేదికపైకి వస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ కాటమయ్య ఆనరబుల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారికి హృదయపూర్వక స్వాగతం. వేదిక ఎంపీ గారు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ ఇక్కడ కాటమయ్య చిత్రపటానికి పూజ చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రజల దగ్గరకు, ప్రజల హృదయాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల హృదయ స్పందన విన్నదే నిజమైన ప్రజా పాలన అని వారి నిత్య జీవితపు ప్రతి యాక్టివిటీలో కూడా నిజం చేస్తున్న ఆనరబుల్ సీఎం గారు కాటమయ్య చిత్రపటానికి పూజ చేస్తున్నారు పూల రేకులతో. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎంపీ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక సర్దార్ పాపరాయుడి యొక్క స్ఫూర్తిని మనం సొంతం చేసుకొని ఆ కీర్తిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు కాటమయ్య దీవెనను అందుకోవటానికి పూజ చేసుకున్నాం. కల్లు గీత కార్మికులతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ కాటమయ్య రక్షణ కవచం ఉపయోగపడే విధానాన్ని పరిశీలించి వేదికపైకి వేయించేసిన ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, మినిస్టర్స్కి, ఎంపీ గారికి, ఎమ్మెల్యేస్కి అందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఈ తొలి పలుకులు పలకవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ మన ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ దగ్గర పల్లెలో పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసి మరి శ్రమైక జీవుల సౌందర్యానికి సమానమైనది లేనే లేదు, కమ్మరి కొలిమి కుమ్మరి సారే సాలెల మగ్గం జాలరి పగ్గం, అలాంటి అన్ని కుటుంబాలు అందరూ శ్రమజీవులు బాగుండాలని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ చేస్తున్న కార్యక్రమం తెలుసు. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఫర్ హిస్ వెల్కమ్ అడ్రస్. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసిన ఆనరబుల్ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, అట్లాగే గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్
గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎక్సైజ్ మినిస్టర్ శ్రీయుతులు జూపల్లి కృష్ణారావు గారు, అట్లాగే గౌరవ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అట్లాగే ఇక్కడ విచ్చేసిన మిగతా మన భువనగిరి ఎంపీ గారు, స్థానిక శాసనసభ్యులు, వీరు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న రంగారెడ్డి సార్ గారు, అట్లాగే మిగతా మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే ఎక్స్ఎంపీ మదన్ గారు, అట్లాగే మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇది ఒక నిజంగా చారిత్రక దినం. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారి కుటుంబ నిర్వహణ కోసం గౌడలు చేస్తున్న వాళ్ళ వృత్తిలో భాగంగా చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రమాదానికి గురయ్యి ఇబ్బంది పడి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి పర్మనెంట్ ఇన్కెపాసిటేట్ అవ్వటం, అంటే కాళ్ళు చేతులు పడిపోవటం, వీపు విరిగిపోవటం, నడుము విరిగిపోవటం, నడవడానికి వీలు లేకుండా ఉండడం, ఇలాంటి ఎన్నో సమస్యలు మనం చూసాం. గత 1000 ఏళ్ళుగా ఈ వృత్తిలో ఎలాంటి మార్పు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ సేఫ్టీ యాంగిల్ అనేది మనం తీసుకొని ప్రభుత్వం నుండి సేఫ్టీ యాంగిల్తో మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు వీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, టాడీ ట్యాపర్ కార్పొరేషన్ నుండి ఈ ఎఫర్ట్ అంతా కూడా జరిగి ప్రజల్లోకి విషయం వెళ్ళి మంచి సేఫ్టీ, అంటే చెట్టు ఎక్కే క్రమంలో మనిషి పడిపోవడం కానీ వాళ్ళకి ఇబ్బంది జరగడం కానీ జరగని పరిస్థితి మనకు వస్తుంది. సో ఇది శుభదినంగా మనం పరిగణించి అందరు కూడా దీని ద్వారా లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈ కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల్ని వారి తొలి పలుకుల్లో వివరించారు శ్రీ బుర్రా వెంకటేశ్వర ఐఏఎస్ గారు. వారికి ధన్యవాదాలు చెబుతూ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారిని సభకు అధ్యక్షత వహిస్తూ కార్యక్రమం నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆనరబుల్ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి అధ్యక్ష ఉపన్యాసం. నేను పిలుస్తాను.